गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। आचम्य पूर्वोक्त एवं गुण विशेष विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य चंदकुल गोत्रोद्भवस्य गंपा भूमेश नामधेयस्य पद्मावती नामधेयस्य प्रदीप कुमार नामधेयस्य स्वाति नामधेयस्य वैष्णवी नामधेयस्य शश्वंत नामधेयस्य प्रशांत कुमार नामधेयस्य प्रणीता सद्धर्मपत्नी नाम्नीं बालमणि माता नामधेयस्य अंतेना मम अनुकोंడి सहकुटुंबानां सहबांधवानां क्षेमस्थैर्यधैर्य विजय అభయాయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ఒక్కొక్కరుగా వచ్చి ఆ బిల్వాలను స్వామివారి దగ్గర పెట్టేసి వెళ్ళండి. ఒక్కొక్కరుగా సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్యధైర్య విజయ మొత్తం పెట్టేసుకోండి. అలా క్షేమస్థైర్యధైర్య విజయ అభయాయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కరుణాకటాక్ష వీక్షణావలిద్దర్థం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, నీలలోహితాయ నమః, ఓం కట్వాంగినే నమః, ఓం శిబివిష్ఠాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః. అందరు వేశారా? ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. गुरुभ्यो नमः ओं महागणाधिपते नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। पूर्वोक्ते वंगनः विशेषण विशिष्टायानां पुण्यतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्यां चन्द्रकुल गोत्रोद्भवस्यां गंपा वंशोद्भवया गालय गुप्ताधिष्ठानदेवताभ्यो नमः। बेबी पवित्र नामधेयस्याः परलोक प्राप्तिकर स्वर्गलोक मुक्तिलोक प्राप्तिकर योग्यता फल सिद्ध्यर्थम परमेश्वर अनुग्रह संपूर्ण करुणकटाक्षण भिक्षण फल सिद्ध्यर्थम गंपा गालयधिष्ठान देवताभ्यो नमः। बेबी पवित्र अधिष्ठान देवताभ्यो नमो नमः। यदा शक्ति पुष्पै पूजयामि गंपा गालय गुप्ताधिष्ठान देवताभ्यो नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि पवित्राधिष्ठान देवताभ्यो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यमुखे शुद्ध आचमनीयां समर्पयामि। परलोक निवासिने नमो नमः। वस्त्रयुग्मां समर्पयामि यज्ञोपवीतां धारयामि श्रीगन्धां धारयामि चूर्णानि विलेपयामि अथ पुष्पै पूजयामि। पुष्पाలు సమర్పిస్తున్నాను ఒక్కొక్కరు. अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यः नमस्ते स्तुरुद्ररूपेभ्यः श्रीमन्महश्रीं गंपागालय गुप्ताधिष्ठान देवताभ्यो नमः। बेबी पवित्राधिष्ठान देवताभ्यो नमो नमः। नीराजनां संदर्शयामि पार्वतीपतये हर हर महादेव शंभो शंकरः। ओम शांति। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు మహాలయ పక్షము 17/9/2025 చందకుల గోత్రోద్భవులు హైదరాబాద్ వాస్తవ్యులు కీర్తిశేషులు గంపా గాలయ్య గుప్తా గారు, కీర్తిశేషులు బేబీ పవిత్ర గారుల యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా అనాథులకు అన్నదానం జరిపించేవారు గంపా భూమేష్ గారు, పద్మావతి గారు, ప్రదీప్ కుమార్ గారు, స్వాతి గారు, చిరంజీవి వైష్ణవి, చిరంజీవి శశ్వతం, ప్రశాంత్ కుమార్, ప్రణీత గారులు, మాతృశ్రీ బాలమణి గారులు,
కుటుంబ సభ్యులందరూ అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా విన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ గంప గాలయ్య గుప్తా గారు బేబీ పవిత్ర గార్ల యొక్క పవిత్ర ఆత్మల శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి. మా పేరు గంప భూమేష్, మా భార్య పేరు పద్మావతి. మేము కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మొదటిసారి ఇక్కడ రావడం మేము గత 5-6 సంవత్సరాల నుంచి మాకు ఈ ఆశ్రమంతో అనుబంధం ఉంది. మేము కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇక్కడ. దానికి వీళ్ళు ఈ గట్టు శంకర్ గారి సంకల్పం చాలా గొప్పది. ఇంతమంది అనాథలను కూడా సంరక్షిస్తుండు, పోషిస్తుండు, రక్షిస్తుండంటే చాలా గొప్పతనము. ఆ ఈశ్వరుని దయతోటి ఎల్లకాలం ఇలా జరగాలి. మేము ఈరోజు రావడానికి కారణం ఈ పితృపక్షాల్లో మా నాన్నగారు ఏకాదశి రోజున స్వర్గస్థులైనారు కాబట్టి ఈరోజు ఏకాదశి తిథి సందర్భంగా పితృపక్షాలు ఈ అనాథాశ్రమం జరపాలని, అన్నదానం చేయాలని సంకల్పించి మా పెద్దల ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ కలగాలని, వంశాభివృద్ధిగా జరగాలని మా పెద్దలను కోరుకుంటూ నివాసానికి కానీ భోజనాలకు కానీ ఎలాంటి లోటు లేకుండా వాళ్ళని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నా అంటూ ఎవరూ లేని 600 మంది అనాథులకు రక్షణాలయం, అభాగ్యుల ఆకలి తీర్చే అన్నపూర్ణాలయం. కుటుంబ సభ్యులతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన మీరు మీ తండ్రి గారి వర్ధంతి కార్యక్రమం వేళ పూజలు చేసి, అనాథులకు అన్నదానం చేసి 600 మంది ఆకలి తీర్చి మీ తండ్రి గారి ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు.